పక్కపొంటి రాష్ట్రాలన్నాక కష్టము నష్టము సంతోషం బాధ అన్ని పంచుకోవాలి. ఆపతిలో ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు సాతియాలి, శాతనైన కాడికి సాయం చేసుకోవాలి. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పెద్ద మనసు సాటుకుండు. తెలంగాణ పబ్లిక్ కూడా నా ఓళ్ళే అన్నట్టు సార్ వరద సాయం చేసిండు. సీఎం రేవంత్ సార్ ను కలిసి మాట ముచ్చట చేసిండు. మరిగా ఇద్దరు సార్లు ఏమేం మాట్లాడిర్రు ఏం కథ ఒక్కసారి అరుసుకునొద్దాం పర్రి. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాల జనసేనాని పవన్ కళ్యాణ్ సారు తెలంగాణ సీఎం రేవంత్ సారును కలిసిండు. మరిగా సారుకు ఏపీలో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలంగాణలో కూడా అంతే మంది అభిమానులు ఉన్నారు. అందుకే తెలంగాణ వరద బాధితులకు కూడా సాయం చేసిండు సారు. ₹1 ఇస్తానన్నాడు కదా, ఇక ₹1 చెక్కును తానే స్వయంగా తీసుకుపోయి సీఎం సార్ చేతిలో పెట్టిండు. వరదలు చేయబట్టి 2 రాష్ట్రాలు ఆగమైనాయి, పబ్లిక్ పరిశాన్ అయ్యిండ్రు అన్నట్టు మాట్లాడుకున్నారట ఇద్దరు సార్లు. ఇక ముచ్చట్లల్లా ముచ్చట పట్నంలో తెలంగాణ సర్కారు వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన హైడ్రా గురించి ఏం కథ ఎట్టెట్లా అని అడిగి తెలుసుకున్నాడట పవన్ సారు. చెరువులను కాపాడేటందుకు హైడ్రా ఎట్ట పని చేస్తున్నది, ఏమైనా తిప్పలవుతున్నదా మంచిగా ఉన్నదా అనేది అడిగి తెలుసుకున్నాడట. ఇక మొన్న తెలంగాణలో హైడ్రా తీసుకొచ్చి మంచి పని చేసిండ్రని కూడా మెచ్చుకున్నాడు పవన్ సారు. గా ముచ్చటను కూడా సీఎం రేవంత్ సార్కు యాదికి చేసిండట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఏపీలో కూడా సీఎం చంద్రబాబు సారు హైడ్రా సొంటిది పెట్టి చెరువులను సీప్ సాప్ చేయనికే చూస్తున్నాడు అన్నట్టు చెప్పిండట. అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరు స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా. అంతేకాదు 2 రాష్ట్రాల నడమ తస్ప కాకుండా ఉన్న పంచాయతీల మీద కూడా మాట ముచ్చట చేసిండ్రట. గిట్లనే ఇచ్చి పుచ్చుకోవాలి, 2 దిక్కులోళ్ళు పాలోళ్ళ తీరుగా కొట్లాడుకోకుండా కలిసిమెలిసి ఉండాలి అన్నట్టు మాట్లాడుకున్నారట. మంచి ముచ్చట్నే గాని ఈ ఘాటు బుడమేరు ముంచుడు కొల్లేరు కొంప కొల్లేరు చేసుడు చూస్తా అంటే ఏపీలో కూడా జల్దిగానే హైడ్రా సోంటి దాన్ని పెట్టి అక్రమంగా కట్టిన బిల్డింగ్లను చెలికే కార్యం చెయ్యాలి అన్నట్టే సోంచాయిస్తున్నారట సర్కారోళ్ళు. మరి ఏం చేస్తారో చూడాలి.